హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సండే రోజు లాగండి. ఇది పొద్దున్నే షూట్ చేశాను. నేనైతే వాయిస్ ఓవర్ నైట్ ఇస్తున్నా. ఇక్కడైతే చేపలు తీసుకొచ్చారు. ఈ మామిడికాయ సీజన్ కదా, సర్లే నెల్లూరు స్టైల్లో నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమస్ కదా, ఆ టైం నెల్లూరు చేపల పులుసు స్టైల్లో వండుదామని చెప్పి అలా అయితే వండాను. ఇదివరకు 2-3 టైమ్స్ వండాను, బాగానే వచ్చింది. అలా అని ఇప్పుడు కూడా వండాను. ఫుల్ వీడియో కావాలంటే పోస్ట్ చేశానండి, అది చూడండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇదైతే లంచ్ చేసేసాము. తర్వాత అయితే సపోటాలు ఉన్నాయి ఇంట్లో, అవి అయితే జ్యూస్ చేసి మా చిన్నోడుకు నేను తాగేసాము. మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఇచ్చాను మండి చేసి. తర్వాత ఇక్కడైతే మామిడికాయలు అవి ఇంట్లోవే పండినవి. స్మెల్ మాత్రం మంచి పండిన వాసన భలే వస్తుందండి. ఇందులో కొన్ని చిన్న రసాల ఇంకా ఈ కాయలు ఉన్నాయి. చిన్న రసాలు అయితే మంచి స్మెల్ అవుతున్నాయి, కానీ కొంచెం టెంకాయ అయితే పుల్లగా ఉందన్నమాట. ఈరోజు వర్షం అనేది బీభత్సంగా వచ్చింది. బాగా గాలిదుమ్ము వచ్చేసి బాగా వర్షం వచ్చింది. మధ్యాహ్నం చూసారా, మళ్ళీ ఎండేస్తుంది. ఇప్పుడైతే 4 అవుతుంది, అప్పుడు వేసింది. ఇప్పుడైతే గిన్నెలు ఉన్నాయి తోమాలి. ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. చూసారా, ములక్కాయల చెట్టు ఇంట్లో కంట వచ్చేసింది. ఇక్కడ చివరిన ఒక్క కాయ కాసింది. అది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడల్లా తలకి తగులుతూ ఉంది. ఇంకా లావ్ అయితే ఇంకా కిందకు వస్తుంది అన్నమాట. పోర్టుకో లోపలికంటే వచ్చేసింది ఆ రెబ్బ. చూసారు కదా. ఇక్కడైతే బట్టలు అయితే తీయాలి. బట్టలన్నీ పొద్దున్నే ఉతికాను. వర్షం తగ్గిన తర్వాత బట్టలు ఉతికి ఆరేసా. బట్టలు తీద్దామని చెప్పి పైకి వెళ్తే పైన మామిడికాయలు ఉన్నాయి కదా, ఇవి అయితే నేను ఈరోజే ఎండబెట్టానండి. మొన్న కోసాను, మాగే కొంచెం పడదామని. ఊరగాయ అయితే పట్టేసాం కదా, గొడవ అయితే అయిపోయింది. వారం రోజుల నుంచి ఒకటే పనండి. కారం పచ్చడి, ఇంకా ఈ పచ్చడి ఒకటి ఉంది మాగాయి. ఇది ఎంతో కాదు, ఇవాళ రేపు ఎండలో పెడితే ఎల్లుండి పట్టేస్తాము. సోమవారం పట్టకూడదు కదా, ట్యూస్డే రోజున పట్టాలి. ఇక్కడైతే బట్టలన్నీ ఆరిపోయినాయి. బట్టలు తీసేసి ములక్కాయలు చూసారా, ఇవి కూడా పిందులే, తయారవ్వలేదు ఇంకా, కానీ చాలా పిందులు అంటూ ఉన్నాయి. గాలిదుమ్మకు బాగా వచ్చేస్తున్నాయి, కిందకి ఉంగిపోయినట్టు అయిపోయినాయి. ఇవి కొంచెం చూసారా, ఒకే రబ్బకి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ కింద నేలను అంటున్నాయి, 2 కాయలు ఉన్నాయి. ఇక్కడ మామిడికాయలు కూడా రాలిపోయినాయి. గాలిదుమ్మ అనేది బాగా వచ్చిందని చెప్పాను కదా. ఈరోజు అసలు వర్షాకాలంలాగా ఉన్నదండి. పొద్దున్నైతే అంత గాలి వేసేసింది, వర్షం కూడా బాగా వచ్చింది. ఇక్కడ రాలిపోయిన కాయలు, ఇంకా రాలిపోయిన కాయలల్లా తీసేస్తున్నా. పండలేదు కానీ పచ్చిగానే ఉన్నాయి. ఒకటైతే కొంచెం పండినట్టు అనిపించింది. ఇదేనండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.